Hi guys, welcome to my YouTube channel. మీకు ఒక అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ చూపిస్తా. దీన్ని ప్రెస్ చేస్తూ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది మాక్సిమం అండ్ మినిమం ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలి. ప్లగ్ ని మనం ఈజీగా తీయొచ్చు అండ్ మనం ఈజీగా ప్రెస్ చేస్తూ లోపలికి అయితే పెట్టేయచ్చు. దీనికి 2 వీల్స్ ఉంటాయి, మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. వెనుక ఉండేదాన్ని హెపా ఫిల్టర్ అంటారు. ఇది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ని కలెక్ట్ చేసుకుంటది. ఇక్కడ అంతా డస్ట్ పార్టికల్స్ ని స్టోర్ చేసుకుంటది అనమాట. ఇది సెకండ్ ఫిల్టర్, మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. హెపా ఫిల్టర్స్ ని వాటర్ తో అస్సలు క్లీన్ చేయొద్దు. ఇలా ప్రెస్ చేస్తే డస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని 360 డిగ్రీస్ సివిల్ హోస్ అంటారు. కావాలంటే అటాచ్మెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఫ్లోర్ బ్రష్ అంటారు. దీన్ని క్రెవిస్ నాసిల్ అంటారు. ఇది మల్టీపర్పస్ బ్రష్ అన్నమాట. సాఫ్ట్ సర్ఫేస్ లో యూస్ చేస్తారు. ఇది అటాచ్మెంట్, సో మనం అటాచ్ చేసుకొని యూస్ చేయొచ్చు. ఫ్లోర్ బ్రష్ తో మనం ఫ్లోర్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వెట్ ప్లేస్ లో అస్సలు క్లీన్ చేయొద్దు, డ్రై ప్లేస్ లో క్లీన్ చేయాలి. క్రెవిస్ నాసిల్ తో మనం కార్నర్స్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కనిపించని డస్ట్ కూడా కలెక్ట్ చేసుకుంటది. మల్టీపర్పస్ బ్రష్ ని మనం సాఫ్ట్ కార్నర్ లో యూస్ చేయాలి. కర్టన్స్ కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. లోపల ఉన్న డస్ట్ ని మనం ఈజీగా తీసి క్లీన్ చేసుకోవచ్చు. హెపా ఫిల్టర్స్ ని మనం వాటర్ తో అస్సలు క్లీన్ చేయొద్దు, ఏదైనా డ్రై క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి. మిగతావన్నీ మనం వాటర్ తో మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కదా, మీకు కూడా కావాలంటే నేను ప్రోడక్ట్ ని ట్యాగ్ చేస్తున్నా, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అంటే మార్నింగే మా అమ్మ పిలిచిందనమాట, చెట్ల కిందికి వెళ్దాం రండి అని. ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి డాడీ నన్ను ఎప్పుడు కరెక్ట్ చేస్తూనే ఉంటాడు. వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అలానే ఒక చిన్న పాపని చూడడానికి వెళ్తున్నాం. సో మా చెల్లి కూడా వచ్చేసింది. హాయ్ మా మమ్మీ. హాయ్ మమ్మీ. డాడీ బర్త్డే. హాయ్ డాడీ. హ్యాపీ బర్త్డే డాడీ. డాడీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు అందరికి. ఈరోజు మా డాడీ బర్త్డే అన్నమాట. మీరు కూడా విష్ చేయండి మా డాడీకి. సో ఎన్ని ఇయర్స్ డాడీ నీకు? 50 ఇయర్స్ కాదు, 40 ఇయర్స్. అబద్ధం చెప్తుండు. మా డాడీకి ఎన్ని ఇయర్స్ చెప్పాము. మా డాడీ చెప్పాడు ఎన్ని ఇయర్స్ అనేది. ఉత్తిగా 50 ఇయర్స్. నిజంగా 50 ఇయర్సా? సో మా డాడీ 50 ఇయర్స్ అయినా చూడ్డానికి ఇంత యంగ్ గా కనిపిస్తుండంటే దానికి సీక్రెట్ మా మమ్మీ పెట్టే టార్చర్. మీరే చెప్పండి, మా డాడీ పెద్దగా కనిపిస్తాడా, మా మమ్మీ పెద్దగా కనిపిస్తుందా ఏజ్ లా? మా మమ్మీ మా డాడీ కంటే చాలా చిన్న కదా మమ్మీ, చాలా చిన్న. మా మమ్మీ స్కూల్లో చదువుతుంది. మా మమ్మీ స్కూల్లో చదివేటప్పుడు మా డాడీకి జాబ్ వచ్చేసింది. ఏమైతుంది అప్పుడు ఆ ఏజ్ లో అందరు అట్లనే చేసుకోరు కదా మమ్మీ. అంటే 16 ఇయర్స్ ఉన్నప్పుడే 18 ఇయర్స్ అంట. 18 ఇయర్స్ ఉన్నప్పుడు. సో వీళ్ళు గొడవ పడుతుంటే నా వీడియో కూడా సగంలో ఆగిపోయింది, అంటే అది ప్రెస్ అయ్యి ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. మా పెద్ద మమ్మీ వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయిపోయినారు. సో అక్కడికి వెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. లెట్స్ గో. ఒక దగ్గర ఆపి ఇలా సోడా తాగుతున్నాం. నేనేమో స్వీట్, డాడీ ఏమో సాల్ట్ అనమాట. అండ్ వీళ్ళిద్దరు, మా చెల్లెనేమో స్వీట్, మా తమ్ముడేమో సాల్ట్. మా మమ్మీ తాగట్లేదు, ఎందుకంటే మా మమ్మీకి జర్నీలా తాగాలనిపించదంట. సో అందుకే మేమే తాగుతున్నాం. ఆల్రెడీ మా డాడీ అయిపోయింది. మేము వచ్చే దారిలో ఇంకా మా తాత కోసం ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ మా తాత బట్టికి వచ్చినాం. మా తాత ఇవి కొబ్బరికాయ సంథింగ్ ఏదో పూజ, ఒక బట్టి స్టార్ట్ చేస్తుండ అనుకుంటా, కొత్త బట్టి. అందుకే పూజ చేయడానికి ఇవన్నీ తెప్పించిండు. ఇప్పుడు ఇక్కడ ఇవ్వడానికి వచ్చినాం అన్నమాట. లైట్ వెయిట్ బ్రిక్స్ అన్నమాట మా తాతయ్య. లైట్ వెయిట్ వెయిట్ ఊర్లో ఫస్ట్ మా తాతనే స్టార్ట్ చేసింది కదా ఇటుక బిజినెస్. అట్లా అన్నమాట. చూపిస్తా, వెయిట్ చేయండి. ఇక్కడ బ్రిక్స్ అయితే చేస్తున్నారు. ఇది పెద్ద బట్టి అన్నమాట. ఇట్లా
ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి. మా తాతవి మంచివి అన్నమాట, అంటే బిజినెస్ నెంబర్ ఇస్తా. అక్కడ కనిపిస్తుండ మా తాత, అక్కడ ఏదో వర్క్ చేస్తుండ అనమాట. ఎప్పుడు బిజీగానే ఉంటాడు మా తాత, అందుకే ఎక్కువ ఫ్యామిలీలో కూడా మీకు కనిపించడు. సో అట్లా అనమాట. ఈడైతే ఇట్లా వర్క్ అవుతుంది. జేబిఐ అన్నమాట. జేబిఐ అంటే ఏంది మమ్మీ? జేబిఐ అంటే జై అంబా భవానీ ఇండస్ట్రీస్ అన్నమాట. జేబిఐ మీనింగ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫైనల్ గా. ఊరికైతే వచ్చేసాం. హాయ్ చెప్. హాయ్. చందన కనిపించింది ఫస్ట్. ఇంకా ఇక్కడేమో అంత ప్రిపరేషన్ జరుగుతుంది. మీరు ఎప్పుడు వచ్చారు? మేము గంట అవుతుంది అనుకుంటా. గంట అవుతుందా? అయితే మేమే లేట్ కమ్మర్. ఎప్పుడు లేట్ దా మనం చూపిద్దాం అంతా. సో లెట్స్ గో, మీకు చూపిస్తా ఏమేమవుతుందో ఇక్కడ. హాయ్ చూపిస్తా. సాయి అన్న హాయ్. సోనగాడు కూడా వచ్చిండు. మమ్మీ డాడీ. మటన్ అమ్మమ్మది. మటనా? ఈరోజు మటన్ కర్రీ. మేము ఇగో చిన్న పాపని చూడ్డానికి వచ్చేసాం. మా అత్తమ్మనేమో ఆడిపిస్తుంది, ఇంకో అమ్మమ్మనేమో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అందుకే ఇంకో అమ్మమ్మ చూసుకుంటుంది. టెంపరీ. అక్కడ పర్మనెంట్ అమ్మమ్మనేమో వేరే దగ్గర ఉంది, టెంపరీ అమ్మమ్మ వచ్చింది. అయినా మీ ఇద్దరు సిస్టర్స్ లెక్క ఉంటారు కదా అత్తమ్మ, గుర్తుపడతలేదు అంతా. ఇక్కడ నేను చందన కలిసి దీపం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే పెడతారు కదా దేవునికి, సో అక్కడ దేవునికి సమర్పించిన దేవుని దగ్గర దీపం పెట్టిన తర్వాత అన్నం వండుతారు కదా. సో అట్లా అన్నమాట. అత్తమ్మలందరం కలిసి చిన్న క్యూట్ పాపని చూడ్డానికి వచ్చాం. దా ఇక ఏడుస్తుంది, సౌండ్ చేస్తుంది. అత్తమ్మ ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు బయటికి. బేబీ ఫేస్ అయితే చూపియద్దు, ఇప్పుడు ఫేస్ రివీల్ చేయొద్దు, ఛానల్లోనే అది ఇప్పుడు కాదు అది. ఇంకా ఇప్పుడైతే సతాయించడం స్టార్ట్ చేసింది మా వదినకి. ఇగో ఇదన్నమాట బేబీ రూమ్ టూర్ ఉంటది. ఏం కాదు ఇప్పుడు పుట్టి 1 month కూడా కాలేదు, అప్పుడు ఎన్ని బట్టలు. చూడండి, మస్తు బట్టలు ఉన్నాయి చిన్నపిల్లకి. ఇంకా ఎత్తుకోవడానికేమో సంథింగ్ ఏదో ఉందన్నమాట కింద. ఇంకా మా చెల్లె ఆడిపించుకుంటుంది. వీళ్ళు వంట చేస్తారు. పెద్ద మటన్ కర్రీ చేస్తారు. సో మేము ఇక్కడే అన్నమాట చెట్టు కిందికి రావడం. ఇక ఇక్కడ ఇదేం చెట్టు? చింతకాయ చెట్టు అనుకుంటా, సంథింగ్ ఏదో చెట్టు ఇది, నాకు తెలియదు. సో ఇక్కడ దేవుళ్ళు ఇక్కడ పెట్టి ఇక్కడ పూజ చేస్తారనమాట. చిన్న మామ ఎప్పుడు ఇంటికి వచ్చినా ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటాడు. ఈ రోజు అయితే ఇక్కడ గ్రౌండ్ అంతా క్లీన్ చేపించి ఇంకా మట్టి అయితే వేపిస్తున్నాడు. ఇక్కడ మా పెద్దాడి మటన్ కర్రీ చేస్తున్నాడు. సారీ మటన్ కర్రీ ఏమో పెద్ద మమ్మీ, అదే చందన వాళ్ళ మమ్మీ. ఇంకా బగారా రైస్ ఏమో పెద్ద డాడీ చేస్తున్నాడు. మా మమ్మీ ఏమో అన్ని కూరగాయలు కోసిచ్చింది. ఇదంతా మా ఇంటి వెనకాల గ్రౌండ్ అన్నమాట. మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. వెనక మొత్తం గుట్టలు ఉంటాయి, చాలా బాగుంటది చూడ్డానికి. మా మామ ఇక్కడ పని చేపిస్తున్నాడు. ఏం పని చేపిస్తున్నాడు? ఏదో క్లీన్ అండ్ గ్రీన్ చెట్లు పెట్టించినాం అప్పుడే. ఇవన్నీ చెట్లు. మమ్మీ హాయ్. హాయ్ మమ్మీ హాయ్. వీళ్ళిద్దరు ఒకటే అన్నమాట. ఇట్లా కూర్చొని ఉంటారు ఎప్పుడు.
పని చేసినట్టు ఫీల్ అయిపోతుంది ఇంకా ఇక్కడ పని చేసినట్టు వంట రాదు మమ్మీకి అంటాం లేకపోతే లేదంటాం వంట జోలికి అస్సలు అదొక పని వేరే పని చేయదు. మా మమ్మీ జస్ట్ 5 వంటనే చేస్తుంది, ఎక్స్ట్రా వంట రాదు, అందుకే ఆడ కూర్చుంటది అట్లా. కూరగాయలు కోసి పెడుతుంది, అన్నీ చేస్తుంది. కూరగాయలు కట్ చేస్తుంది అదే కూరగాయలు కట్ చేస్తుంది. ఇక్కడైతే మేము చిన్న పాపకి చూసుకుంటున్నాం, అంటే వాళ్ళ మమ్మీ చూసుకుంటుంది కానీ మేము జస్ట్ అట్లా సేవ చేస్తున్నాం పక్కన కూర్చొని. ఎందుకంటే మేము అమ్మమ్మ లేదు ఈరోజు, వాళ్ళేమో బయట అన్ని వంటలు చేస్తున్నారు చూసుకుంటున్నారు, అందుకే ఇక మేమే ఇలా కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. రోజు వాళ్ళ మమ్మీ చూసుకుంటుంది, అందుకే ఈరోజు. హాయ్ చెప్పు. బాయ్. ఇక్కడ అమ్మవారికి ప్రసాదం ఏమో కన్య పిల్లలు, అంటే పెళ్లి కాని పిల్లలు సమర్పించాలి. ఇలా చేస్తే తొందరగా పెళ్లి అవుతుందంట. నాకు అలాంటివి నమ్మకాలు ఏం లేవు, మీరు ఇట్లాంటివి నమ్ముతారా? అయితే కమెంట్ చేసి చెప్పండి. కొంచెం సేపేమో చిన్న పాప దగ్గర టైం పాస్ చేస్తున్నా, కొంచెం సేపేమో ఇక్కడికి వచ్చి వీడియోస్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఇక్కడ రాళ్ళని దేవుళ్లాగా పూజిస్తారనమాట. 9 రాళ్ళని పెట్టారు, అంటే ఒక్కొక్క దేవుడు. నాకంత డీటెయిల్ గా తెలియదు, ఇంకా తెలియంది చెప్పకపోవడమే బెస్ట్ కదా. నాకేం గుర్తుందంటే మాకు ఒక పెద్ద మామిడి తోట ఉండేది, కానీ ఇప్పుడు లేదు. మేమందరం ఫ్యామిలీ మొత్తం కలిసి అక్కడికి వెళ్లి మంచిగా భోజనాలు వండుకొని తినేది. ఇంకా మామిడికాయలు కూడా ఉండేదన్నమాట, చెట్టు కాస్తుండే, చాలా బాగుంటుండే టేస్ట్. ఉగాది అయిపోయే లోపు 2 times వెళ్ళి రావాలంట, కానీ మేమైతే 1 time. ఇంకా మేము మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఇంకా మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ అమ్మవారికి మటన్ ఇంకా బగారా రైస్ అయితే ప్రసాదంగా పెట్టిన. మా పెద్ద డాడీ ఇంకా అందరి పేరు మీద మంచిగా పూజ కూడా చేసేసిండు. ఇంకా అమ్మవారికి ప్రసాదంతో పాటు ఇలా కళ్ళును కూడా పోస్తున్నారు. నాకు తెలిసి ఇలా చెట్ల కిందకి ఎవ్వరు రారనుకుంటా, ఇంటి వెనకాల చెట్టు కింద. కానీ మేము ఏదో వెళ్ళాలని ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసినామని ఇలా అయితే చేసుకున్నాం. ఇంతకీ మీరు చెట్ల కిందకి వెళ్ళారా లేదా అని కమెంట్ చేసి చెప్పండి. ఏం చేస్తున్నామో చెప్పిడా. చెట్ల కింద వెళ్ళాం, చెట్ల కింద వెళ్ళాం, వంట చేసినాం, ఇప్పుడు తినేదే ఉంది. ఇగో ఈయన ఇల్లు, ఈయన చెట్ల కిందకి వెళ్ళినాం. ఇల్లు కాదు, బయట చెట్ల కింద వచ్చినాం. చెట్ల కింద లెక్క అది. ఇల్లు ఏడంటే ఏంది, ఇల్లు చెట్టు ఉంది అంటావా? చెట్టు ఉంది కదా, చెట్టు తోటి మనకు సంబంధం. ఈ ఇల్లు తోటి సంబంధం కాదు మనకు. చెట్టు ఏడామంటే ఆడ చెట్ల కింద వెళ్ళాలి, ఏడాదికి 2 సార్లు వెళ్ళాలి, కానీ మనం ఒక్కసారి వెళ్తున్నాం. చైర్ మీద కూర్చోబెట్టొచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం ఇక్కడ అందరికి ప్రసాదం లాగిస్తుండే మా పెద్దాడి. ఫస్ట్ మా అమ్మమ్మకి అనమాట. మా అమ్మమ్మకి ప్రసాదం ఇస్తుంటే మా అమ్మమ్మ ఏమో డిస్టి తీసిరా అని అడుగుతుంది. తీసిరమ్మమ్మ, ఇది దేవుని ప్రసాదం అంటే ఇంకా అప్పుడు తిన్నదనమాట. నేను మటన్ ఎప్పుడు తినను, నాకు నచ్చదు కూడా, కానీ ఇలా దేవుని ప్రసాదం ఇచ్చినప్పుడు తింటా. అంటే మమ్మీ వాళ్ళు భయపట్టిస్తుండే అనమాట, దేవుని ప్రసాదం అట్లా అనొద్దు, తీసుకోవాలి అంటే. ఇంకా అప్పటి నుంచి తినడం అలవాటు చేసుకున్నాం. ఇంకా అందరం అయితే ప్రసాదం తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేసామో చూడండి. గ్యాస్ వేస్ట్ చేయకుండా గుడ్డుకురా. అవును, ఇప్పుడు గ్యాస్ ది షార్టేజ్ ఉందిగా. నేను పొయ్యి మీద వంట చేస్తాను, మీ అందరికి తెలుసు. ఇది నా 3rd time అన్నమాట. నేనైతే ఇక్కడ పొయ్యి మీద చికెన్ కర్రీ చేస్తున్నా. కొన్ని రోజులైతే ఇంకా అందరూ పొయ్యే యూజ్ చేయాలనుకుంటా, గ్యాస్లే బుక్ అవ్వట్లే అంట. ఇంకేం చేస్తాం, ఇలానే వండుకోవాల్సి వస్తది కదా. పొయ్యి మీద టేస్ట్ కూడా చాలా బాగుంటది, మీరు ట్రై చేసి చూడండి. అదేముంది, నేనైతే ఈజీగా చేసేస్తా పొయ్యి మీద. ఇంకా మా మమ్మీకి చికెన్ కర్రీ కూడా చాలా బాగా నచ్చిందంట. పెద్దవాళ్ళందరూ మటనే తింటారు, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే చికెన్ కర్రీయే తింటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే అమ్మమ్మ తెప్పించింది. అక్కడ లైట్ లేదు, ఏం లేదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని భయమైంది, కానీ అన్ని చాలా బాగా సెట్ అయినాయి. ఇంకైతే మేము తినేసిన తర్వాత ఇంకా చిట్టి పాప దగ్గరికి వెళ్ళినాం. ఇలా ఇంటికి వెళ్లే ముందు ఒకసారి పాపతో మంచిగా ఆడుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఎలా అనిపించింది వ్లాగ్? నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. బై బాయ్.